సో ఈరోజు మనము మెదడుకు సంబంధించి డికంప్రెసివ్ క్రేనియెక్టమీ అనే సర్జరీ అంటే మెదడులో ప్రెషర్ ఎక్కువైపోయినప్పుడు కొంత భాగం బోన్ అనేది మెదడులో ఒత్తిడి తగ్గించడం కోసం తీసేది ఆపరేషన్ డికంప్రెసివ్ క్రేనియెక్టమీ. ఆ ఆపరేషన్ తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ గురించి తెలుసుకుందాం. హలో, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నా పేరు డాక్టర్ శివకుమార్ రెడ్డి, న్యూరో సర్జన్, కరీంనగర్ వన్ హాస్పిటల్స్. వీటిలో రెండు రకాలు ఉంటాయి, ఇమీడియట్ కాంప్లికేషన్స్ అండ్ లేట్ కాంప్లికేషన్స్. ఇమీడియట్ కాంప్లికేషన్స్ అనేవి మన లోకల్ సైట్ అంటే ఆపరేషన్ సైట్ కానీ లేదా మనం బోన్ అనేది అబ్డమిన్ వాల్లో పెడతాము, సో అక్కడైనా రావచ్చు. సో వీటిలో ఇమీడియట్గా వచ్చే కాంప్లికేషన్స్ మెదడులో మనం ఆపరేషన్ చేసిన తాలూకు బ్లీడింగ్ మళ్ళీ రీబ్లీడింగ్ అవ్వడం లాంటివి. నెక్స్ట్, ఒకవేళ ఆపరేషన్ తర్వాత మనం కుట్ల దగ్గర ఇన్ఫెక్షన్ లాంటివి రావడము, తర్వాత ఒక్కోసారి ఆపరేషన్ చేసిన భాగంలో మెదడు లోపల చీము రావడము, ఇన్ఫెక్షన్ ఎంపైమా అంట, ఇలాంటి వాటివి కాంప్లికేషన్స్ చూడొచ్చు. వీటిల్లో మనము రీబ్లీడింగ్ అనేది బాగా ఎక్కువగా ఉంటే కొందరికి మాత్రమే మళ్ళీ తిరిగి ఆపరేషన్ అవసరపడుతుంది. అందుకుగాను మనం ఆ పేషెంట్ని ఆపరేషన్ అయిన తర్వాత కనీసం 3 to 4 days వరకు మనం రిపీటెడ్గా అవసరమైన దాన్ని బట్టి పేషెంట్కి స్కాన్స్ అనేవి మళ్ళీ చూస్తూ ఉంటాం. నెక్స్ట్, ఇన్ఫెక్షన్స్ అనేవి వాటికి తగిన యాంటీబయాటిక్స్ పెట్టుకొని, ఒకవేళ పస్సు ఉంటే పస్సుకు సంబంధించి బాగా ఎక్కువగా ఉన్నప్పుడు డెఫినెట్లీ మళ్ళీ సర్జరీ చేసి ఆ పస్సు అనేది ఎవాక్యువేట్ చేయాల్సి వస్తుంది. సో దెన్ తర్వాత నెక్స్ట్, బోన్ ఫ్లాప్ రిలేటెడ్ ఒక్కోసారి కొందరికి బాగా మాల్నరిష్డ్ పేషెంట్స్, దెన్ వాళ్ళకి ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్ ఉన్న వాళ్ళకి బోన్ ఫ్లాప్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ అబ్డామినల్ వాల్ దగ్గర కూడా కొందరికి ఫ్లాప్ నెక్రోసిస్ లోపల బోన్ ఫ్లాప్ కింద పస్ ఫామ్ అయిపోయి బోన్ కూడా ఆస్టియోమైలిటిస్ లాగా అయిపోయి అలా జరిగే ఛాన్సెస్. అలా అయినప్పుడు మనం బోన్ ఫ్లాప్ డిస్కార్డ్ చేసేసి పేషెంట్కి డ్యూ కోర్స్ ఆఫ్ టైంలో అవసరమైతే ఆర్టిఫిషియల్ బోన్ కానీ మెష్ క్రేనియోప్లాస్టీ కానీ చేసుకోవాల్సి వస్తుంది. ఇవి మోస్ట్ ఆఫ్ ద టైం ఇమీడియట్ కాంప్లికేషన్స్. ఇవి కాకుండా సిస్టమిక్ కాంప్లికేషన్స్ అంటే ఇవి కాకుండా నీకు లోకల్ మన సర్జికల్ కాకుండా పేషెంట్కి ఫిట్స్ రావచ్చు, కొందరికి ఒక్కోసారి వెంటిలేటర్ డిమాండ్ ఎక్కువ ఉండి చెస్ట్ ఇన్ఫెక్షన్స్, నెక్స్ట్ తర్వాత చెస్ట్ ఇన్ఫెక్షన్స్ తర్వాత వెంటిలేటర్ డిపెండెన్సీ, వెంటిలేటర్ నిమోనియాస్ ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అవి కాకుండా లేట్ కాంప్లికేషన్స్ సర్జికల్ సైట్ తరపున అయితే నెక్స్ట్ పేషెంట్కి కొందరికి ఫ్లాప్ అనేది మీకు డ్యూ కోర్స్ ఆఫ్ టైంలో వాపు అంటే సెరిబ్రల్ ఎడిమా అనేది రిజాల్వ్ అయ్యేసరికి ఒక్కోసారి ఫ్లాప్ అనేది బాగా ల్యాక్స్ అయిపోవచ్చు. ఈ ల్యాక్స్ అయిన పేషెంట్స్ ఏమవుతుందంటే మొత్తం బ్రెయిన్ అనేది టువర్డ్స్ ఆపోజిట్ సైడ్ షిఫ్ట్ అయిపోవడం వల్ల, దీనివల్ల మిడ్ లైన్ షిఫ్ట్ టువర్డ్స్ ఆపోజిట్ సైడ్ రావడం వల్ల మెదడుకు సంబంధించి చిన్న మెదడు వల్ల ప్రెషర్ రావడం వల్ల దెర్ ఈజ్ అన్ ఎంటిటీ కాల్డ్ సంకన్ ఫ్లాప్ సిండ్రోమ్ అంటాం. సో ఫ్లాప్ అనేది బాగా లోపలికి నొక్కుకుపోతుంది. అలాంటి పేషెంట్స్కి దెన్ వీ హ్యావ్ టు డూ ఎర్లీ క్రేనియోప్లాస్టీ. క్రేనియోప్లాస్టీ అంటే ఇక్కడ నుంచి బోన్ ఫ్లాప్ తీసి మళ్ళీ ఇక్కడ పెట్టడం. యూజువల్లీ దాన్ని మనం 3 to 6 months తర్వాత చేస్తాము. ఇలాంటి పేషెంట్స్కి వీ హ్యావ్ టు డూ ఎర్లీ, కొందరికి ఎర్లీగా చేయాల్సి వస్తుంది. సో దాన్ని సంకన్ ఫ్లాప్ సిండ్రోమ్ అంటాం. ఇది కాకుండా కొందరికి సబ్డ్యూరల్ హైగ్రోమాస్ అంటాం. అంటే ఈ సిఎస్ఎఫ్ డైనమిక్స్ అనేవి మనం సబర్కనాయిడ్ స్పేసెస్ అనేవి డిస్టర్బెన్స్ ఉండడం వల్ల సబ్డ్యూరల్ హైగ్రోమాస్ కానీ హైడ్రోకెఫ్లస్ కానీ రావచ్చు. సో సబ్డ్యూరల్ హైగ్రోమాస్ వస్తే డిపెండింగ్ ఆన్ ద ప్రెషర్ డ్యూ టు ద హైగ్రోమా వీ హావ్ టు ఇంటర్వ్యూన్. ఒకవేళ దానివల్ల మిడ్ లైన్ షిఫ్ట్ వస్తుందంటే మనం బర్హోల్ ఎవాక్యువేషన్ కానీ, ఆపోజిట్ సైడ్ వస్తే ఆపోజిట్, లేదు అంటే క్రేనియోప్లాస్టీ చేసేటప్పుడే దాన్ని కూడా ట్రైన్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ హైడ్రోకెఫలస్ వస్తుంది, హైడ్రోకెఫలస్ అంటే మెదడులో ఉన్న నీరు కంటిటీ నీరు వెంట్రికల్స్లో ఉన్నప్పుడు ఆ వెంట్రికులర్ ప్రెషర్ ఎక్కువ వస్తుంది అంటే దెన్ ఆపోజిట్ సైడ్ నుంచి మనం వేటుడు వెంట్రికులర్ పెరిటోనియల్ షంట్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ పోస్ట్ క్రేనియెక్టమీ ఉండొచ్చు. సో వీటికి తగినట్టుగా మనం రెస్పాండ్ అవ్వాల్సి వస్తుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకు వస్తాయేమో అని మనం జాగ్రత్తగా రిపీటెడ్గా అబ్జర్వేషన్ కానీ రిపీటెడ్ కన్సల్టేషన్స్ కానీ తీసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.